ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హాయ్ వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్న గెస్ట్కి చాలా సింపుల్ అండ్ నీట్ ఇంట్రో సరిపోద్ది. మధురం, 8 వసంతాలు ఈ రెండు సినిమాల్లో మధురం కూడా నా దృష్టిలో సినిమానే. ఈ రెండు సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసిన రవి దుగ్గిరాల మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ జర్నీ ఎలా సాగుతుంది అండ్ ఇప్పుడు ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలను కనుక్కుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చాలా రోజులుగా మీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. ఫైనల్గా ఈరోజు కుదిరింది. హ్మ్. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. హ్మ్. యాక్టర్‌గా మీ కెరీర్ గాని, ఆ! యాంకర్‌గా నా కెరీర్ గాని, ఆ! మనిద్దరిది ఒకటే కథ. ఓకే. 'ఫణీంద్ర నాథ్ విషయంలో. ఓకే. ఎందుకంటే హ్మ్. మీరు ఎలా అయితే 'ఫణీంద్ర' గారికి మెసేజ్ చేశారో 'మధురం' షార్ట్ ఫిల్మ్ ముందు, అవును. ఫేస్‌బుక్‌లో. అవును. ఒక అన్‌నోన్ పర్సన్‌గా మెసేజ్ చేశారు. అవును. అవును. నేను అలాగే యాంకర్‌గా ఎస్టాబ్లిష్ కాకముందు ఆయనకి ఒక ఫోన్ కాల్ చేశాను. మీకు ఎలాగైతే ఛాన్స్ ఇచ్చారో, నాకు అలాగే ఛాన్స్ ఇచ్చారు. అవునా? సో, ఓకే. మీది నాది ఒకటే కథ. ఐయామ్ గ్లాడ్. అంటే ఇక్కడో చిన్న కరెక్షను. నేను అన్‌నోన్ పర్సన్ కమ్ ఫ్యాన్ లాగా మెసేజ్ చేశా ఫనీకి. ఓకే. ఎందుకంటే 'బ్యాక్ స్పేస్' అనే మూవీకి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఓకే. చాలా పెద్ద ఫ్యాన్. సార్, మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా తీసుకెళ్దామంటే, హ్మ్. ఫస్ట్ 8 వసంతాల గురించి మాట్లాడుకుందాం. హ్మ్. తరువాత మధురం దగ్గరికెళ్దాం. మీ ఇష్టం. హ్మ్. 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 తర్వాత మీ ఇప్పటి జర్నీ గురించి యూ మాట్లాడుకుందాం. కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. యెస్. రీసెంట్‌గా ఒక హ్మ్. 2 మంత్స్ బ్యాక్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీరు 8 వసంతాలు సినిమా హ్మ్. ఏ ఆడియన్‌కి ఎలా అర్థమైందో చెప్పమంటే, హ్మ్. నేనొక చార్ట్ గీసేసి హ్మ్. ఒక 16, 17 వేరియేషన్స్‌లో చెప్పేస్తానని చెప్పి ఒక మాట అన్నారు. అన్నాను. అవును. నాది ఒక స్ట్రెయిట్ క్వెషన్. ప్లీజ్. ఒక వుమెన్‌కి, హ్మ్. అంటే పెళ్లి అయిన వాళ్ళు గాని, పెళ్లి కాని వాళ్ళు గాని, హ్మ్. ఒక ఏజ్ వచ్చిన వుమెన్‌కి హ్మ్. 8 వసంతాలు ఎలా అర్థమైంది? ఆహ్, నా ప్రకారం అగైన్ విమెన్‌లో గూడా మనకి డిఫరెంట్ కేటగరీస్ ఉంటారు గదా! హ్మ్. బట్ మోస్ట్‌లీ నాకొచ్చిన మెసేజెస్ ప్రకారం నేను ఇంటరాక్షన్ చేసిన జనాల ప్రకారం అది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళవ్వచ్చు, నాకొచ్చిన సోషల్ మీడియా మెసేజెస్ అవ్వచ్చు, నేను బయట మాట్లాడిన జనాలవ్వచ్చు. 90% విమెన్‌లోకి చాలా గట్టిగా ఎళ్ళిపోయిందండి ఈ సినిమా. హ్మ్. విమెన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఓకే. అంటే సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, 50+, 60+, లేదా మీరన్నట్టు మ్యారీడ్ వుమెన్ అవ్వచ్చు, హ్మ్. లేదా యంగ్ జెన్‌జీ అవ్వచ్చు, టీనేజ్ అమ్మాయిలవ్వచ్చు, అండ్ విమెన్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండి. హ్మ్. డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. సో, ఇక్కడ ఇది మనం స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేరళ, కర్ణాటక, నార్త్, హ్మ్. నార్త్ ఈస్ట్, శ్రీలంక, థాయిలాండ్, బ్రెజిల్ అంటే ఇలాంటి చాలా చోట్ల నుంచి అంటే వాళ్ళకి తెలుగు ఆహ్, రాదు గదా! వాళ్ళు డబ్డ్ వెర్షన్స్ చూసి లేదా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూసి కనెక్ట్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. హ్మ్. అండ్ దాన్ని ఇప్పుడు కొంతమంది ఎలా అంటే ఇప్పుడు మాకొక 'ఆనంద్', ఒక 'గోదావరి', ఒక 'అందాల రాక్షసి', హ్మ్. తర్వాత మా ఫేవరెట్ ఫిల్మ్ ఏది అంటే 'ఎనిమిది వసంతాలు' అని చెప్తాం. ఇలా అన్నవాళ్ళు చాలామందున్నారు. అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ఫిల్మ్స్ నేను ఏవైతే మెన్షన్ చేశానో అవి చాలా ఎక్స్‌ట్రార్డినరీ రిపీట్ వాల్యూ ఉన్న ఫిల్మ్స్. ఓకే. చాలా సార్లు యూట్యూబ్‌లో అవును. అలా చూస్తూ ఉంటారు కదా! సో, అందుకే ఒక కల్ట్ ఫాలోయింగ్ అనేది ఆల్రెడీ వచ్చింది. అంటే మూవీకి రిపీట్ ఆడియన్స్ ఉండడం గాని, లేకుంటే హ్మ్. ఒక రీచ్ పాయింట్ వరకు వెళ్ళిపోవడం గాని, ఇవన్నీ ఓకే. ఒక విమెన్ మైండ్ సెట్ మీద 8 వసంతాలు ఎలా ప్రభావితం చూపించింది? రకరకాల యాస్పెక్ట్స్‌కి కనెక్ట్ అయ్యారు. అంటే మనం వుమెన్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అవునవును. విల్ డిస్కస్ అదర్ ఆడియన్స్ లేటర్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి అందం. హ్మ్. అందం అంటే గుణం. అందం అంటే క్వాలిటీస్. అడ్రెస్ అస్ బై అవర్ క్వాలిటీస్, నాట్ బై అవర్ అపియరెన్స్. ఇది ఒక చిన్న వాయిస్ ఓవర్ లాగా ఉంటుంది గదా! అవును. సినిమాలో. స్టార్టింగ్‌లో. యాహ్! సో, దానికి చాలామంది చాలా కనెక్ట్ అయ్యారండి. ఓకే. అందంగా ఉన్న అమ్మాయిలు కనెక్ట్ అయ్యారు. అందంగా లేని అంటే అందం అంటే నేననేది ఓన్లీ ఫిజికల్ అందం గురించి మాట్లాడుతున్నా. ఓకే. 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 అలాంటి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో, యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే చాలా సార్లు మనం సొసైటీలో కూడా చూస్తూ ఉంటాం గదండీ. హ్మ్. అవును. ఎస్పెషల్లీ ఒక అమ్మాయి అందంగా ఉంటే అందం ఓవర్ రైడ్స్ ఎవ్రీథింగ్. అంటే ఈమె అందంగా ఉంది కాబట్టి ఈమెకు అవకాశం వచ్చిందనో, ఆ ఈమె సక్సెస్‌ని గూడా దాంతోనే ముడిపెడతారు. ఈమెకు అందంగా ఉంది కాబట్టి ప్రమోషన్ వచ్చిందనో, అవును. ఈమె అందంగా ఉంది కాబట్టి ఇంకోటేదో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందనో వాటెవర్. ఓకే. సో, ఆ క్వాలిటీస్ గాని, యాక్చువల్ టాలెంట్ గాని, స్కిల్ గాని చాలా సార్లు షాడో చేసేస్తుంది అందం అనేది. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే అందంగా ఫీల్ అవ్వరో
అంటే మనకు అందం లేదని ఫీల్ అయ్యే ఒక విమెన్ ఉంటారు చూడండి. వాళ్ళు గూడా చాలా సార్లు కోరుకుంటారండి. మీరు ఎందుకు అందం దగ్గరే ఆగిపోతుంది సొసైటీ. మాలో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అవును. ఇంత వీ కెన్ ఆఫర్ సో మచ్. సో, అందాన్ని దాటి చూడగలగాలి గదా సొసైటీ అనే ఒక ఆశ అందరికీ ఉంటుంది. అది ఇన్‌ఫాక్ట్ అబ్బాయిలకి కూడా ఉంటుంది. అందుకే మనం తర్వాత డిస్కస్ చేద్దాం దాని గురించి. సో, దిస్ ఈజ్ వన్ యాస్పెక్ట్ అండి. డీప్‌గా కనెక్ట్ అవ్వడానికి రీజన్. కరెక్ట్. రెండో యాస్పెక్ట్ ఏంటంటే అండి హోప్. అంటే లవ్ మీద హోప్. హ్మ్. ఎస్పెషల్లీ ఇవాల్టి జనరేషన్‌లో చాలామందికి ప్రేమ మీద నమ్మకం గానీ, ప్రేమ మీద ఉండే ఒక హై రిగార్డ్ గానీ, రెస్పెక్ట్ హ్మ్. అది కొంచెం తగ్గింది. చాలా కారణాల వల్ల. ఓకే. మేబీ బయట అవుతున్న డివోర్స్‌ల వల్ల అవ్వచ్చు. హ్మ్. పర్సెంటేజ్ కూడా పెరిగింది కాబట్టి. లేదా ఈ స్పీడ్ డేటింగ్ కల్చర్ వల్ల అవ్వచ్చు. రకరకాల కారణాలు. ఓకే. అండ్ జనరల్‌గా హ్యూమన్ కనెక్ట్ అనేది తగ్గింది కాబట్టి ఈ జనరేషన్‌లో మనకి టెక్నాలజీ వల్ల, అవును. డివైసెస్ వల్ల రైట్. వి ఆర్ మోర్ కనెక్టెడ్ టు అవర్ డివైసెస్ దాన్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ కదా! సో, ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఇప్పుడు అండ్ ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్ అనేది మనకి తగ్గిపోయాయి. ఇప్పుడు మూవీస్ పరంగా కూడా. అవును. మన చిన్నప్పుడు చూస్తే మనకి 90స్‌లో నాగార్జున గానీ, షారుఖ్ ఖాన్ గానీ, ఇప్పుడు తర్వాత కొంచెం 2000స్‌లో ఉదయ్ కిరణ్, లేట్ ఉదయ్ కిరణ్, తరుణ్ ఆర్ సిద్ధార్థ్ ఆర్ అవును. మాధవన్. ఓకే. సో, చాలా మటుకు లవ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు మనకొచ్చేసేవి. హ్మ్. అదొక జానర్‌లా ఉండేది. అండ్ దానికంటూ సెపరేట్ కొంతమంది హీరోలు ఉండేవాళ్ళు. అవును. ఇంకా ముందు జనరేషన్‌లో మిస్టర్ శోభన్ బాబు ఇలాంటి వాళ్ళు రైట్. సో, ఇప్పుడు ఇవాళ రేపు ఆ జానర్ కూడా చాలా తగ్గిపోయిందండి. ఇప్పుడు మనకి లాస్ట్ 10 ఏళ్లలో ఎన్ని లవ్ స్టోరీస్ వచ్చాయంటే చాలా తక్కువ ఉంటాయి. అవును. ఓకే. ఎందుకంటే డిఫరెంట్ లవ్ స్టోరీస్ కంటే కూడా వేరే రకాల సినిమాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. ఓకే. సో, ఆ కారణం వల్ల కూడా ఏంటంటే ఒక ఫ్రెష్ ఫీల్ అనేది అంటే లవ్ స్టోరీ అనేసరికి ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఆడియన్స్‌కి. హ్మ్. క్లాసిక్ లవ్ స్టోరీ అనగానే రైట్. సో, ఈ సినిమా మనకి ప్రేమ మీద హోపు, ఒక నమ్మకం, బ్రేకప్ అయిన అండ్ బ్రేకప్‌లు చాలా ఫ్రీక్వెంట్‌గా అందరికి అవుతున్నాయి కాబట్టి, మనకొక బ్రేకప్ అయినా గానీ, మన నుంచి లవ్ వెళ్ళిపోయినా గానీ, హ్మ్. మనకి పదింతలు ఆ లవ్ వెనక్కొస్తుంది. మనం హోప్ వదులుకోకూడదు. మనం ప్రేమ అనేది ఆహ్, ఎప్పటికైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇలాంటి ఒక కాన్సెప్ట్ మూవీలో చెప్పడం వల్ల విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఓకే. సూపర్. అమ్మాయిలు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రేమ యొక్క డెఫినిషన్ గూడా కదండీ. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ గురించి ఒక ఫిలాసఫీ చెప్పాడు మా డైరెక్టర్ ఈ సినిమాలో. సో, నేనిది చాలా సార్లు వాడాను. ప్రేక్షకుడిగా వెళ్ళి ప్రేమికుడిలా వస్తారు అవును. ఈ సినిమాకి అనేది ఒక క్యాచ్ ఫ్రేజ్ లాగా ముందరే చెప్పాడు. మా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. అవును. అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రేమ మీద నమ్మకం ఉన్నవాళ్ళు గానీ, ప్రేమ మీద నమ్మకం లేని వాళ్ళు గానీ, వాళ్ళందరికీ ప్రేమ గురించి ఒక ఫ్రెష్ కోణం హ్మ్. అనేది ఈ సినిమా ద్వారా వచ్చింది. సో, ఈ సినిమా యొక్క కోర్ ఫిలాసఫీ ఏంటి? అబౌట్ లవ్ రైట్. ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం గాదు, చేయాల్సిన ప్రయాణం. ఓకే. సో, లవ్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్. ఇట్స్ ఎ జర్నీ. సో, ఇది కూడా చాలా డీప్‌గా వెళ్ళింది జనాల్లోకి ఈ ఫిలాసఫీ అనేది. అంటే ఎగ్జాక్ట్. మనం అన్‌రిక్వెటెడ్ లవ్ గానీ, వన్ సైడ్ లవ్ గానీ చాలా హుందాగా చేయొచ్చు. దాన్ని కూడా ఒక డిగ్నిటీతో చేయొచ్చు. హ్మ్. అది సఫర్ అవుతూ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ అందులో ఉండే ఒక జాయ్ అందులో ఉంటుంది. క్లైమాక్స్‌లో డైలాగ్ గూడా అదే కదా! యాహ్! మిమ్మల్ని దూరం నుండే చూస్తూ ఉంటాను. ఈ ప్రయాణం ఎప్పటికీ చేస్తూనే ఉంటాను అనేది అది యూనివర్సల్ డైలాగ్ అండి. అవును. అంటే అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా. ఎందుకంటే అందరికీ అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడో అప్పుడు ఉంటుంది. ఓకే. వన్ సైడ్ లవ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ చిన్నదో, పెద్దదో ఒకటి ఉంటుందండి ఓ లవ్ స్టోరీ. హ్మ్. ఓకే. సో, అలాంటి వాళ్ళందరికీ అది ఆ డైలాగ్ చాలా డీప్‌గా కనెక్ట్ అవుతుంది. సో, ఇవి ఇంకా నేను జస్ట్ సర్ఫేస్ లెవెల్‌లోనే చెప్పా. ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి. బట్ మీరు అడిగిన క్వెషన్‌కి ఈ కాంబినేషన్‌లో చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యారు. అంటే నేను స్పెషల్‌గా వుమెన్ గురించే ఎందుకు అడిగానంటే, హ్మ్. ఇది నాకు ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మా వదిన గారున్నారు. హ్మ్. నా వైఫ్ వాళ్ళ సిస్టర్. వారు మూవీస్‌కి పెద్ద మూవీ లవర్ కాదు. హ్మ్. మూవీస్‌కి పెద్ద వెళ్ళరు. బట్ 8 వసంతాలు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత హ్మ్. ఇంచుమించు ఒక 10 సార్లు స్టేటస్ పెట్టుంటారు ఆమె. అవును. అవును. 'పరిచయం ఇలా' సాంగ్. అవును. అంటే మూవీని లవ్ చేయని, మూవీతో సంబంధం లేని ఒక కామన్ మ్యాన్‌ని గూడా, అవును. ఒక కామన్ వుమెన్‌ని గూడా అవును. 8 వసంతాలు మూవీ ఎంత కదిలించిందని చెప్పడానికి నేను పర్సనల్‌గా ఫేస్ చేసిన ఎగ్జాంపుల్ ఇది.
సో, అందుకని అడిగాను. అలాంటివి నేను చాలా ఫేస్ చేశాను. ఫణీంద్ర గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను ఒక మాట అడిగాను. బిఫోర్ వి మూవ్ ఆన్ టు దట్ మీ స్టేట్మెంట్‌కి అంటే సినిమా అంటే అంత రెగ్యులర్‌గా చూడని వాళ్ళు గూడా, హ్మ్. ఈ సినిమా యొక్క సక్సెస్ ఏంటంటే అండి, సినిమాలు చూడడం మానేసిన వాళ్ళు గూడా, హ్మ్. సినిమాలు పెద్దగా చూడని వాళ్ళు గూడా, దీన్ని విపరీతంగా నెట్‌ఫ్లిక్స్‌లో చూడడం జరిగింది. అవును. చాలా రోజుల తర్వాత ఒక క్లైమాక్స్ హ్మ్. ఇప్పుడు మనకి 'తొలి ప్రేమ', 'ఆర్య' ఇలాంటి కొన్ని క్లైమాక్స్‌లు ఉంటాయండి. అవును. ఎస్‌విఎస్‌సి కానీ అంటే కొన్ని క్లైమాక్స్‌లు మనం మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాం. అదొక ఎమోషన్ కోసం అండ్ చూసిన ప్రతిసారి మనం ఏడుస్తాం కూడా చాలా సార్లు. అది ఏడుపు కూడా కాదది. అదొక అదొక హ్యాపీ టియర్స్. హ్యాపీ టియర్స్. సో అలా సో ఇప్పుడు కేవలం లాస్ట్ 20 నిమిషాలు ఒక 50 సార్లు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'గరికపాటి' గారు మన సినిమా గురించి చెప్పారు. అవును. ఓకే. అంటే ఒక గొప్ప ప్రవచనకర్త అండ్ సొసైటీలో అంత అంటే బిగ్ షాట్ లాగా ఆయన ఒక రకంగా చూస్తే. అవును. ఓకే. ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ. ఓకే. ఆయన్ని ఫాలో అవ్వని వాళ్ళు ఎవరు ఇవాళ రేపు. సో నాకు అలాంటి మెసేజెస్ కూడా వచ్చాయి. అంటే అలాంటి ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి మీ సినిమా గురించి ఒక ప్రవచనంలో ఇంత గొప్పగా చెప్పారంటే, ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడండి అని చెప్పారు ఆయన. చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్. అదే రీల్ నాకు ఒక 100 మంది షేర్ చేసి ఉంటారండి. ఇంతకంటే గొప్ప వాలిడేషన్ కావాలా మీకు అని. అంతే. ఇంతకంటే గొప్ప వాలిడేషన్ ఉండదు సినిమాకన్నట్టు. అంటే అదే ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డో, అదే ఒక నేషనల్ అవార్డ్ లాంటిదండి. ఫర్ ఎగ్జాంపుల్. యెస్. ఇప్పుడు మీకు టాస్క్ ఇవ్వబోతున్నాను. ప్లీజ్. ఫణీంద్ర గారు అని ఒక క్వెషన్ అదే. అడుగుతారు. యెస్. ఆ టాస్క్ ముందు ఒక మాట చెప్తాను. Yeah. జస్టిఫై అవుద్ది. 2014లో మధురం అయిపోయింది. 2025లో మీరు 8 వసంతాలు తీస్తున్నారు. సో రవి మాత్రమే ఎందుకు ఆ క్యారెక్టర్‌కి ఎందుకు తీసుకున్నారంటే ఫణీంద్ర గారు ఏం చెప్పారంటే క్లైమాక్స్‌లో ఒక లెటర్ ఉంటది. అవును. సినిమా స్టోరీ మొత్తాన్ని జస్టిఫై చేస్తూ ఆ లెటర్ చదువుతూ ఉండాల. అవును. చాలా సేపు చదవాలా. అవును. ఆ డెప్త్ ఉండాల. అవును. రవి వాయిస్‌లో గాని, రవికి తెలుగు మీద ఉండే ఆ పట్టు గాని, రవి సరిపోతాడని నాకు అనిపించింది. అందుకే చూజ్ చేసుకున్నాను అన్నాడు. మీరు క్లైమాక్స్‌లో ఆ లెటర్ చదివిన తర్వాత అప్పుడు మళ్ళీ సాంగ్ ప్లే అవుద్ది. లాస్ట్ లైన్స్ తర్వాత. ఆ లాస్ట్ ఫ్యూ లైన్స్ ఇప్పుడు మా కోసం ఒకసారి చెప్తారా? ఇది షూట్ అప్పుడు మొత్తం 14 నిమిషాలు నేను ఒకటే టేక్‌లో చెప్పాను. అవునా? ఒకటే టేక్‌లో చెప్పా అది. నేను కొన్ని చోట్ల అది చెప్పడం జరిగింది ఆల్రెడీ బయట. అదొక చిన్న ట్రివియా ఏంటంటే బిఫోర్ ఐ సే దోస్ లైన్స్, మధురంకి నా డే 1 ఫస్ట్ షాట్. డే 1 అంటే ఇప్పుడు మధురం కాఫీ షాప్ కదా! మీరు చాందిని, నేను రవి అనుకోండి. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అక్కడే సేమ్ ఆయన పొజిషన్‌లో కెమెరామాన్ ఉన్నాడు. ప్రవీణ్ మనమాలి. యెస్. కాదు. ఆ షాట్‌కి మిస్టర్ శరత్ అని ఇంకొక ఆయన చేశాడు. ఓ 2 డేస్. తర్వాత మిస్టర్ ప్రవీణ్ వచ్చాడు. సో వాళ్ళు రోలింగ్ కెమెరా యాక్షన్ అన్నారు. నేను డైలాగ్ స్టార్ట్ చేశా. చెప్తూ ఉన్నా. అయిపోయింది డైలాగ్. ఒక 7, 8 పేజెస్. తర్వాత నేను ఆయన వైపు చూసి అయిపోయింది భయ్యా డైలాగ్ అన్నా. ఓకే కట్ అన్నాడు. ఓకే. సో తర్వాత ఆయన లోపలికెళ్ళి ఒకసారి ఆ ఫుటేజ్ ఆయన పెద్ద మ్యాక్ డెస్క్‌టాప్ ఉండేది. అందులో చూసేసి వచ్చి టేక్ ఓకే అన్నాడు. ఏంటి షూరా అన్నా. ఓకే నాకు కావాల్సింది నాకు వచ్చేసింది అన్నాడు. వావ్ అనుకుని అదేంటి 9 మినిట్స్ సింగిల్ టేక్ అది. నా డే 1 ఆఫ్ నా ఫస్ట్ డే 1 విత్ మిస్టర్ ఫణీంద్ర యాజ్ అన్ యాక్టర్. సో చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా! సో అలా ఇంకా మధురం 95% సింగిల్ టేక్సే మధురం డైలాగ్స్ అన్ని. ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ 9 మినిట్స్‌లో వచ్చిందో. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే 8 వసంతాల్లో ఈ పెద్ద క్లైమాక్స్ ఇంత పెద్ద మోనోలాగ్ లాగా, వాయిస్ ఓవర్ లాగా లెటర్ చదవడం ఉన్నప్పుడు సరదాగా మాకు బెట్ ఉండిందనమాట. నేను 9 మినిట్స్ సింగిల్ టేక్ చేశా కదా మధురము. ఇప్పుడు 14 మినిట్స్ చేస్తా అని నేను చెప్పా. డైరెక్టర్ గారు చెప్పారా? అంటే మ్యూచువల్‌గా. నువ్వు చేయరా నేను నీకు క్లాప్స్ కొట్టిస్తా అన్నాడు. ఓకే. సరదాగా ఇది ప్రీ ప్రొడక్షన్ అప్పుడే ఒకసారి ఒక చిన్న రిహార్సల్ చేస్తున్నప్పుడు. సరే నేను చేస్తా. నేను ట్రై చేస్తా. సింగిల్ టేక్ చేయాలనేది ఒక ప్రయత్నం. చేయాలని రూల్ ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం బాగా చేయడం ఇంపార్టెంట్. అంతే. అది 1 టేక్ 100 టేక్స్ అని కాదు కదా! బట్ అదొక ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అంత హైస్, లోస్ ఉన్న డైలాగ్ సింగిల్ టేక్‌లో చేయడం జనరల్‌గానే చాలా కష్టం. అవును. ఓకే. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి కదా! సో నేను ట్రై చేశా. అది వర్కౌట్ అయింది.
సో, ఆయన క్లాప్స్ కొట్టిచ్చలేదు. అంటే ఆయనేమి అందరికి చెప్పలే. రవి గారు చేస్తే క్లాప్స్ కొట్టండని. హ్మ్. మేము మళ్ళీ వన్ ఆన్ వన్ ఆ షాట్ ముందు నేను చేస్తా అన్నా. సింగిల్ టేక్. సో, చేశా. ఆ రోజు ఒక 50 మంది ఉన్నారక్కడ. ఫుల్ ఇంకా అరుపులు, కేకలు, క్లాప్స్ అన్నమాట. అది నేను లైఫ్‌లో మర్చిపోలేనది. అంటే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అది. ఇప్పటికి మీరు నాకు దక్కుతారో లేదో నాకు తెలీదు. ఈ కథకి అదే ముగింపవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మంచి ప్రేమ కథ లక్షణం చివరికి ప్రేమికులు కలిసారా లేదా అని కాదు. ప్రేమ వాళ్ళని ఎంతగా మార్చిందో తెలియచేయడం. పిలవడానికి పేరే లేని ఒక వ్యక్తి తనకంటూ ఒక పేరు సంపాదించుకునేంత స్ఫూర్తినిచ్చింది ప్రేమ. ఎవరికి పుట్టామనేది కాదు, ఎందుకు పుట్టామన్న ఆలోచన వైపు నడిపింది అదే ప్రేమ. ఇద్దరు చివరికి కలిస్తేనే ప్రేమ గెలిచినట్టు కాదు. ఒకరి నుండి ఒకరు స్ఫూర్తి పొందడం, ఒకరి వాళ్ళొకళ్ళు మంచి మనిషిగా మారడం, అందమైన జ్ఞాపకాలు మిగుల్చుకోవడం, కలిసిన కలవకపోయినా అనుభవాలతో ముందుకు సాగిపోవడం. ఇదే ప్రేమ యొక్క నిజమైన ఉద్దేశం. అంకెలతో కొలిస్తే 365 రోజుల్ని ఒక సంవత్సరం అంటాం. అవే 365 రోజుల్ని అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం అనొచ్చు. 1, 2 కాదు. మీ వల్ల నాకు అలాంటివి 8 వసంతాలు ఉన్నాయి. 8 వసంతాలు. ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. మిమ్మల్ని దూరం నుండే చూస్తూ ఉంటాను. ఈ ప్రయాణం ఎప్పటికీ చేస్తూనే ఉంటాను. ప్రేమతో మీ సంజయ్. సూపర్ సార్. ఇది లాస్ట్ అవును. పారాగ్రాఫ్. అవును. సో అంటే అది చేస్తున్నప్పుడు నాకు నాకే ఏడుపు వచ్చేసింది అది చేస్తున్నప్పుడు. అది ఒక అంటే మానసికంగా ఒక హై వస్తదండి. యా యా, అది ఏడుపు గాదు, ఒక ట్రాన్స్ అది. బాధ గాదు, యా, సంతోషంలో వచ్చే ఒక కన్నీరు. థియేటర్‌లో ఆ లైన్స్ అయిపోయిన తర్వాత, యా. మీరు చదివిన లైన్స్ అయిపోయిన తర్వాత, మళ్ళీ ఆ పరిచయం ఇలా అనే సాంగ్ ప్లే ఆ, అవుతుంది. ఆ బీజిఎం బీజీఎం ఫ్లూట్ ఆ బీజీఎం వచ్చి తను పరిగెత్తుకుంటా మీ దగ్గరికి వచ్చినప్పుడు, మిమ్మల్ని అప్పుడు కౌగిలించుకున్నప్పుడు ఇలానే కూర్చుని ఉంటా, ఇలా హ్మ్. కూర్చుంటా, ఇలా ఒకసారి లేస్తా. అంటే ఒక రకమైన ప్రతి ఒక్కరు గూడా ఎంజాయ్ అవును చేసే మూమెంట్ అది. అవును, సో అది అందరికి డ్రీమ్ క్లైమాక్స్ కదా. అవును. అండ్ మీరు సినిమాలను వదిలేసి అంటే నటనను వదిలేసి మధురం తర్వాత జాబ్ కోసం వేరే దేశాలకెళ్ళిపోయారు. చాలా అక్కడ సక్సెస్ అయ్యారు. సరే అయన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. 3 ఏళ్ల క్రితం అనుకుంటాను మీరు మళ్ళీ అక్కడి నుంచి సినిమాల కోసం వచ్చేసారు. అవును వచ్చేసా. ఈ 3 ఏళ్ళు చాలా ప్రయాణం చేసుంటారు అవకాశాల కోసం. ఎగ్జాక్ట్ 3 ఏళ్ళే యాక్చువల్లీ. ఈ 3 ఏళ్ళు చాలా జర్నీ చేసుంటారు అవకాశాల కోసం. ఆ 3 ఏళ్ల పీరియడ్‌లో లేనిది 8 వసంతాలు రిలీజ్ అయిన తర్వాత మీలో వచ్చి యాడ్ అయింది. ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? 3 ఏళ్ళలో లేనిది ఇప్పుడు ఉన్నదంటే మెయిన్ ఏంటంటే అంటే లీడ్స్ జనరేట్ అవ్వడం. ఓకే. అంటే పొటెన్షియల్ ఆపర్చునిటీస్ అంటాం కదా. ఇప్పుడు మనం ఒక సినిమా చేశాక సహజంగానే ఎక్కువ మందికి మనం కనపడతాం కాబట్టి మనకి ఎక్కువ అపాయింట్మెంట్స్ దొరుకుతాయి, లేదా ఎక్కువ మంది మనల్ని రీచ్ అవుట్ అవుతూ ఉంటారు. ఆపర్చునిటీస్ కోసం అవ్వచ్చు, లేదా కథ చెప్తామని అవ్వచ్చు. సో అది మనకి ఒక 3 ఏళ్ళ ముందు లేదా 2 ఏళ్ళ ముందు లేదా మేకింగ్లో ఉన్నప్పుడు కూడా ఉండదండి అది. ఓకే. సో అది డెఫినెట్లీ ఇప్పుడు మనం ఒక ప్రివిలేజ్డ్ పొజిషన్లో ఉన్నాం, విచ్ ఈజ్ మనకు ఒక చాయిస్ ఉంది, మనం నో చెప్పగలం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చేయకముందు ఎలా ఉంటుందంటే అండి, నో చెప్పడం చాలా కష్టం. అంటే సడన్గా మీకు ఒక అవకాశం వచ్చినా కరెక్ట్. మీకు నో చెప్పాలనున్నా చెప్పడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో 3 ఏళ్ల ముందు లేదా 2 ఏళ్ల ముందు లేదా అంతవరకు ఎందుకు ఏడాది ముందు లేదా 6 నెలల ముందు, అంతవరకు ఎందుకు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే అనుకుందాం. లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే నో చెప్పగలిగే ధైర్యం. అప్పుడు ఉండేది, ఇప్పుడు ఎక్కువ ఉంది. ఎందుకంటే 8 వసంతాలకి ముందు కూడా నేను కొన్నిటికి నో చెప్పిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఓకే. జనరల్గా నో చెప్పినవి మనం బయట చెప్పుకోం కదండి, అంతే. అవసరం లేదు. బికాజ్ ఇట్స్ అ పర్సనల్ థింగ్. నేను దీనికి నో చెప్పా, దానికి నో చెప్పా అంటే ఎవరికి ఏమీ రాదు. ఓకే. బట్ అదే నో ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. నేను లాస్ట్ 3 monthsలో నేను 57 స్టోరీస్ విన్నా. 57? యా, నిజంగా 57 స్టోరీస్ విన్నా. నాకు రీచ్ అవుట్ అయిన ప్రతి ఒక్కటి స్టోరీ నేను విన్నా. ఓకే. నేను ఇన్స్టాగ్రామ్లో ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తా. ఆల్మోస్ట్ 8,000+ మెసేజెస్కి నేను రిప్లై ఇచ్చా. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఇది మరి 2 ఏళ్ల ముందు లేదా 6 నెలల ముందు లేదు కదా. సో అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఈ సార్ట్ ఆఫ్ లవ్. ఓకే.
మధురం అప్పుడు చూసా, హ్మ్. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఓకే. అండ్ క్లారిటీ అండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ క్లారిటీ. బట్ దట్ గోస్ బ్యాక్ టు మై ఫస్ట్ పాయింట్ విచ్ ఇస్ నో చెప్పగలిగే ఒక పవరు. ఎందుకంటే ఒక మంచి సినిమా చేశాము అనేది అది వాస్తవం కాబట్టి. యా, సో ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ నో చెప్పగలిగే ఒక పవరు. అండ్ రెగ్యులర్గా ఏవైతే మెసేజెస్ వస్తున్నాయి ఇప్పటికీ వస్తున్నాయండి. సో అది మరి ఇట్స్ అ బ్లెస్సింగ్. 8 వసంతాలు ప్రెస్ మీట్ టైంలో ఒక చిన్న ఇష్యూ నడిచింది. ఒక సీనియర్ జర్నలిస్టు మీ సినిమాలో ఉన్న ఒక సీన్ని అడ్రస్ చేస్తూ ఇలా ఎందుకు చేశారు అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేశారు. అండ్ ఆ రైజ్ చేసిన విధానం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ వేరే హీరో, వేరే భాష హీరోనో లేకుంటే వేరే హీరోనో ఉంటే నేను ఈ క్వశ్చన్ అడిగేవాడిని కాదు. మీకు తెలుగు మీద చాలా పట్టు ఉంది, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, ఒక కార్పొరేట్ లైఫ్ని లీడ్ చేసి వచ్చారు, సో అవగాహన అంతా ఉంది. మీరు ఎందుకు ఆయన దగ్గర ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించలేకపోయారు? ముందు అగ్రి చేస్తారా దీన్ని, వినిపించలేదు అని? అంటే ఇక్కడ 2 రకాల ఫీడ్బ్యాక్ వచ్చిందండి. ఓకే. అంటే ఆ ప్రెస్ మీట్ అయ్యాక ఒకటి, మీరు అన్నట్టే నువ్వు తలుచుకుంటే నువ్వు ఆన్సర్ చేసేయగలవు రవి, ఎందుకు చేయలేదు? నువ్వు తలుచుకుంటే ఇంకా కన్విన్సింగ్గానే చెప్పగలవు. మేబీ మీ డైరెక్టర్ ఉంటే బెటరు, బట్ నువ్వు కూడా హ్యాండిల్ చేయగలవు, ఎందుకు చేయలేదు? ఒక క్వశ్చన్, అంటే ఒక ఫీడ్బ్యాక్ లైక్ వాట్ యు సెడ్. రెండో రకమైన ఫీడ్బ్యాక్ ఏంటంటే మంచి పని చేసావు, సేఫ్ గేమ్ ఆడి. బికాస్ నీలాంటి వాడు ఇప్పుడే మార్కెట్లోకి వచ్చిన ఒక యంగ్ హీరో అలానే నాన్ కాంట్రవర్షియల్గా ఉండాలి, ఎస్పెషలీ క్యాస్ట్, పాలిటిక్స్, రిలీజియన్ ఇలాంటి టాపిక్స్ మీద. అంటే పబ్లిక్ స్పేస్లో పర్సనల్గా మన ఒపీనియన్స్ మనకు ఉండొచ్చు. సో మీరు అన్న దానికి ఎస్ అండ్ నో అండి. ఓకే. అంటే ఇప్పుడు నాకు 2 రకాల ఫీడ్బ్యాక్లు వచ్చాయి కాబట్టి మేబీ నేను చెప్పాల్సింది, బట్ చెప్పకపోవడం ఏమీ రాంగ్లా నేను ఫీల్ అవ్వను, అంటే ఇన్అప్రాప్రియేట్లా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే అక్కడ నేను సేఫ్గా హ్యాండిల్ చేసి మంచి పనే చేశాను. 2 రీజన్స్ అండి. ఫస్ట్ పాయింట్, మీరు ప్రొఫెషనల్గా ఆలోచిస్తే, ప్రొఫెషనలీ రైటర్ నేను కాదు. ఓకే, నేను ఆన్సర్ చెప్పగలనా లేదా అనేది ఈజ్ అ డిఫరెంట్ క్వశ్చన్ ఆర్ డిఫరెంట్ టాపిక్. రైటరే ఆన్సర్ చెప్పాలి ఎప్పుడు. ఓకే. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాకి రైటర్ డైరెక్టర్ ఒకళ్ళే. ఓకే, ఇప్పుడు చాలా సినిమాలకి రైటర్ వేరు డైరెక్టర్ వేరు కూడా ఉంటారు. అవును. ఆ సీన్ రాసిన రైటరే ఎప్పుడు చెప్పాలండి. ఎందుకంటే ఆ రాసినప్పుడే ఒక ఫలానా పోనీటైల్ వేసుకున్న ఒక బ్రాహ్మిన్ ఒక అమ్మాయిని అసాల్ట్ చేస్తాడు, ఆ అమ్మాయి ఫైట్ చేస్తుంది, ఇలా సీన్ ఇలా ఉంటుంది కదా, ఆ డైరెక్టర్ దాన్ని అందంగా తీస్తాడు అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఐఎమ్ వెరీ క్లియర్ ఆఫ్ మై ప్రొఫెషనల్ బౌండరీస్. ఓకే. మీరన్న రీజన్స్ వల్లే, బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ మై కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్, ఏది మన పని ఏది మన పని కాదు. సెకండ్ పాయింట్ ఏంటంటే అండి, డూ ఐ అగ్రీ విత్ మిస్టర్ మూర్తి గారు? అదే మీరు పేరు తీసుకోలేదు, అందరికీ తెలిసిందే కాబట్టి, డూ ఐ అగ్రీ విత్ మిస్టర్ మూర్తి గారు? నాట్ నెసెసర్లీ అండి, బట్ ఐ అండర్స్టాండ్ వేర్ హీస్ కమింగ్ ఫ్రమ్. నేను ఇది డిప్లొమాటిక్గా చెప్పినా నేను జనరల్గా అన్ని కోణాలు ఆలోచిస్తా కాబట్టి ఆయన ఎందుకు అలా అడిగారో నాకు అర్థమైంది. బట్ నాలాంటి వాడు అలానే ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్పే ఆన్సర్కి నాకు తెలిసి మీరు అగ్రీ చేస్తారు, విచ్ ఇస్, చూడండి మన చాలా సెన్సిటివ్ కంట్రీ ఇది, ఎస్పెషలీ ఇండియా. ఓకే, క్యాస్ట్, రిలీజియన్, పాలిటిక్స్ ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్. ఓకే, సినిమా వాడికి ప్రతి ప్రేక్షకుడు ఇంపార్టెంట్, నేను నమ్మేది అది. పొలిటీషియన్కి ప్రతి ఓటరు ఇంపార్టెంటే, సినిమా వాడికి ప్రతి ప్రేక్షకుడు ఇంపార్టెంట్. కరెక్ట్. ఓకే, నేను వ్యాపార దృక్పథంలో చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఒక ఆన్సర్ ఇచ్చాను అనుకోండి, ఆ ఆన్సర్ ఇవ్వడం వల్ల ఫలానా వర్గం ప్రేక్షకులు నాతో డిస్కనెక్ట్ అయ్యారనుకోండి, సపోజ్, అది పాసిబిలిటీ ఉందా? మేబీ నాట్, ఎందుకంటే కంటెంట్ లేదు. కరెక్ట్, పాసిబిలిటీ ఉందా అన్న, అంతే. అందుకే మేబీ నాట్ అండి. మేబీ మేబీ. అదే అండి నేను అనేది, పాసిబిలిటీ ఉంటే అది అవ్వకపోవచ్చు, బట్ 0.5% పాసిబిలిటీ ఉన్నా నేను అందులోకి దూరను. ఇది నా ఐడియాలజీ చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్నమాట, నేను రైటర్ని కాదు, సో అగ్రి. ప్రొఫెషనల్లీ ఇట్స్ నాట్ మై జాబ్. కరెక్ట్.
నేను అగ్రి. అండ్ ఒక్క ఆడియన్ కూడా నేను లాస్ అవ్వకూడదు అన్నారు. అవును. సో దానికి అగ్రి. నా క్వశ్చన్ ఏంటంటే నేను చెప్తే లూజ్ అవుతాను కాదండి, ఛాన్స్ ఆ మేబీ ఛాన్స్ నేను తీసుకోను. తీసుకోరు. యా, యా. సో ఈ 2 పాయింట్స్కి నేను అగ్రి. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు హీరోనా లేకుంటే ఆ ఆడియన్స్ పోతారా లేకపోతే మీ జాబ్ కాదా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ప్రెస్ మీట్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత ఒక మామూలు మనిషిలాగా నేను చెప్పుంటే బాగుండేదే అని మనసులో అనిపించిందా? ఈ బ్యారియర్స్ అన్ని తీసేసేయండి. చెప్పుండాల్సింది కరెక్ట్ సమాధానం. అంటే ఇక్కడ మనం మనం మన ఒపీనియన్ వరకే చెప్పొచ్చండి. ఉమ్, ఓకే, మనం అది ఎందుకంటే ఇండివిజువల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అఫెండ్ అయ్యారు, ఓకే, నేను అఫెండ్ అవ్వలేదు, మీరు అఫెండ్ అవ్వలేదు, కొంతమంది అఫెండ్ అయ్యారు. ఉమ్, ఎందుకంటే నేను ఇంటర్నెట్లో కొన్ని కామెంట్స్ చూసాను, కొంతమంది అఫెండ్ అయ్యారు. అంటే నేను చెప్పదలుచుకుందంటే ఏంటంటే, ఒక మనిషి అఫెండ్ అవుతే నువ్వు అఫెండ్ అవ్వడం తప్పు అనే అర్హత నాకు లేదండి. ఉమ్. నేను నమ్మే సిద్ధాంతం ఇది. అంటే నేను అనేది మా సైడ్ నుంచి తప్పు లేదు అని చెప్పే వాయిస్. అంటే మా సైడ్ నుంచి నిజంగా తప్పు లేదు కదండి. మ్మ్, మ్మ్. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మా డైరెక్టర్ గారే తర్వాత సోషల్ మీడియాలో ఒక స్టేటస్ పెట్టినట్టు నాకు గుర్తు. అండ్ డైరెక్టర్ గారు పెట్టడం అనే కాదండి, మనకి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మనకి క్యాస్ట్ రిలీజియన్తో సంబంధం లేకుండా విమెన్ మీద అటాక్స్ అనేది తరతరాలుగా జరుగుతూనే ఉన్నాయి. అవును. ఫలానా కమ్యూనిటీ వాళ్ళే చేస్తారు, ఫలానా రిలీజియన్ వాళ్ళే చేస్తారు, ఫలానా వాళ్ళు చేయరు అనేది ఎక్కడా లేదు. సో మేము జనరల్గా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ని మేము చూపించడం జరిగింది, ఉమ్, ఒక పర్టికులర్ యూస్ కేస్ అది. ఓకే, అంతేకాని ఒక ఎజెండాతో రాసినట్టయితే బికాజ్ ఐ హ్యావ్ జర్నీ విత్ మిస్టర్ ఫణీంద్ర, ఐఎమ్ 100% షూర్ ఆయన ఒక ఎజెండాతో ఏం రాయలేదు. అండ్ ఎవ్రీబడి నోస్ దట్. కరెక్ట్. అది ఎలా ల్యాండ్ అయింది, ఎందుకు అలా ల్యాండ్ అయింది, ఎందుకు కొంతమంది అఫెండ్ అయ్యారు అనేది ఇంకా మన చేతుల్లో లేదండి. ఎందుకంటే సమ్ టైమ్స్ దట్ హ్యాపెన్స్ విత్ సినిమా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.